ఈ సకల చరాచర సృష్టి జగత్తుకి ఆధారభూతము, ఆది అనాది మూల దైవమైనటువంటి ఆ సర్వలోక మహేశ్వరుని కోసం వర్ణన చేసి చెప్పేటప్పుడు తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాత్ విదామదేవం భువనేశమేట్యం. తండ్రి, మీరు పతులకే పతి, దేవోంక దేవు మహాదేవ్, సర్వోత్కృష్టమైనటువంటి దైవము మహేశ్వరము. అటువంటి సర్వలోక మహేశ్వరునికి, సర్వ జగన్నియామకునికి, సర్వజ్ఞుడికి, సర్వశక్తివంతుడికి, సర్వసమర్థుడికి జ్ఞాన యోగాలను ఇచ్చి ప్రసాదించి ముక్తి జీవన్ముక్తినిచ్చేటువంటి ఆ తండ్రికి నేను మనస వాచ కర్మన సదా నమస్కరిస్తూ ఆ తండ్రి యొక్క అనుగ్రహం సర్వకాల సర్వావస్థల యందు నా పైన ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే మహాకవి కాళిదాసు కూడా వర్ణన చేసి చెప్పేటప్పుడు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనగా ఈ జగత్తుకి ఆధారభూతమైనటువంటి మాతాపితలైనటువంటి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నేను నమస్కారం చేస్తున్నాను. వాక్కు మరియు అర్థము ఎప్పుడు ఎలా కలిసి ఉంటాయో అన్యోన్యంగా ఉండేటువంటి ఆ సర్వోత్కృష్టమైన దైవమైనటువంటి ఆ ఈశ్వరునికి, పార్వతీ పరమేశ్వరులకు మరియు శ్రీలక్ష్మీ శ్రీమన్నారాయణునికి నేను నమస్కారం చేస్తున్నాను అని దాని అర్థము. అనగా ఈశ్వరుడైనటువంటి తండ్రి అనాదిం, అమేయం, అజేయం, అచింత్యం, అమోఘం, అపూర్వం, అఖండం, అద్వితీయం, అనంతం. ఆ ఈశ్వరుని యొక్క మహిమను వర్ణన చేసి చెప్పేటప్పుడు తండ్రి, మీరు అమోఘం, ఎవరిని జ్ఞాపకం చేస్తే, ఎవరి స్వరూపాన్ని చింతన చేస్తే ఈ జన్మ జన్మాంతరాల పాపాల నుండి మనము ముక్తిని పొందుతామో అటువంటి అమోఘమైనటువంటి, సృష్టికి పూర్వం ఉన్నటువంటి, సృష్టి తరువాత కూడా ఉండేటువంటి అపూర్వమైనటువంటి అనాది దైవ స్వరూపం మీరు. అన్ని దివ్య గుణాలలోనూ సర్వశక్తులలోనూ అనంతమైనటువంటి మీ స్వరూపాన్ని చింతన చేయడం ద్వారా, జ్ఞాపకం చేయడం ద్వారా మనము కూడా సర్వశక్తులతోనూ దివ్య గుణాలతోనూ అనంతంగా భాషించగలము. అటువంటి మహాకాంతి బీజం, మహాదివ్య తేజం, మహాశక్తి స్వరూపం మీరు. అందుకనే పరంజ్యోతి స్వరూపమైనటువంటి, మహాజ్యోతి స్వరూపమైనటువంటి ఆ ఈశ్వరునికి గుర్తుగానే మనం దీపం వెలిగిస్తాము. పూజ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ సనాతన దైవీ సంస్కృతిలో దీపం వెలిగించాలి. దీపానికి మాత్రమే అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని తీసుకొచ్చేటువంటి శక్తి ఉంది. మరి ఆ దీపారాధన చేసి దీపం వెలిగించేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. ఆ పరమాత్మ స్వరూపానికి గుర్తైనటువంటి ఈ దీపాన్ని నేను వెలిగిస్తున్నాను. తద్వారా నాలో ఉన్నటువంటి తమస్సు, రజస్సు, సత్వ గుణాలకి అతీతంగా ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి సత్వ సతో ప్రధాన స్థితిలో నేనుండాలి. నా మనస్సు ఆ విధంగా ఉండాలి. నేను ఈ దీపాన్ని వెలిగించడం వలన నా ఇంట్లో అన్ని శుభాలు, అన్ని మంగళాలు, అన్ని ఆనందాలు కలగాలి. ఎందుకంటే మీరు ఆ సర్వ మంగళ స్వరూపము, దివ్య స్వరూపము. ఈ దీపాన్ని వెలిగించడం వలన 3 లోకాలలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టేటువంటి శక్తి స్వరూపం మీరు. త్రైలోక్య తిమిరాపహం, 3 లోకాలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారపు చీకటిని పోగొట్టేటువంటి పరంజ్యోతి, మహాజ్యోతి స్వరూపానికి గుర్తైనటువంటి ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను. తద్వారా త్రాహి మాం నరకాత్ ఘోరాత్, ఈ నరకతుల్యమైనటువంటి, మృత్యుతుల్యమైనటువంటి, దుఃఖాలయమైనటువంటి ఈ ప్రపంచం నుంచి నన్ను బయటకు తీసి జ్ఞాన యోగాలను ప్రసాదించి అలౌకిక పారలౌకిక సుఖాన్ని ఇచ్చి
దివ్య జ్ఞాన నేత్రాన్ని ఇవ్వగలిగినటువంటి జ్ఞాన సాగరులు మీరు. అటువంటి స్వరూపానికి గుర్తైనటువంటి ఆ పరంజ్యోతికి, ఆ దివ్య జ్యోతికి ఈ దీపం వెలిగిస్తూ నేను నమస్కారం చేస్తున్నాను. ఇలా మనం నమస్కారం చేయటం వలన ఈ మనస్సులో ఎప్పటినుంచో ఉన్నటువంటి ఈ వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు, అరిషడ్ వర్గాలు అన్నీ కూడా తొలగిపోయి ఎప్పుడూ మనం సదా ప్రకాశంలో ఉంటూ ఆ ప్రకాశమయమైనటువంటి జ్యోతి స్వరూపంతో మన బుద్ధిని జోడించగలము. అలాగే ఈశ్వరుని కోసం చెప్పేటప్పుడు తండ్రి సర్వశక్తివంతుడు ఒక్కరే, ఆయన మహిమలు అనేకము, ఆ పరమాత్మ ఒక్కరే అని యజుర్వేదం ఎలా చెప్తుంది అంటే, ఏక్ ఏవం శక్తాః సాక్షాత్ చిదానందమయో విభుః నామాని బహువః సంతి ఏకస్య పరమాత్మనః. ఏక్ ఏవం శక్తాః, ఒకే ఒక సర్వోన్నతమైనటువంటి శక్తి ఉంది. అందుకనే అదే వేదము ఏకం సత్ విప్రదా బహుదా వదంతి, ఉన్నది ఒకే దైవము. కానీ ఆ ఒక్క దైవాన్నే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తూ పూజిస్తూ ఉపాసన చేస్తూ ఉన్నారు. ఈ సాకార దేవత ఉపాసన చేయగా ఆ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకొని ఆ పరబ్రహ్మ స్వరూపంతో జ్ఞానావస్థ స్థితిలో ఉండి బుద్ధి యోగాన్ని జోడించేటువంటి శక్తి కలుగుతుంది. ఆ శక్తియే సాక్షాత్ చిదానందమయ స్వరూపము. ప్రభు ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం అని ఆ తండ్రి కోసం వర్ణిస్తారు. మరి భగవంతుడు అనగానే మన మనస్సులో, మన హృదయంలో శాశ్వతమైన పరమానందాన్ని ప్రసాదించేటువంటి ఆనంద సాగరము అని గుర్తొస్తుంది. మరి ఆ ఈశ్వరుని యొక్క దివ్య స్వరూపాన్ని భగవద్గీత 7వ అధ్యాయము 24వ శ్లోకంలో ఎలా చెప్తారు అంటే, అవ్యక్తం అవ్యయం అని వర్ణిస్తారు. అనగా అవ్యక్తిం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమసానంతో మమ వ్యయామనుత్తమం. అనగా ఆ తండ్రి యొక్క స్వరూపము అవ్యక్తము, ఈ స్థూల నేత్ర ఇంద్రియములతో చూసేటువంటి స్వరూపం కాదు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. చూడాలి అనేటువంటి తీవ్రమైన తపన కలిగినప్పుడు ఆ జ్ఞాన సాగరుని యొక్క జ్ఞాన స్వరూపాన్ని జ్ఞానంతో, బుద్ధి నేత్రంతో మాత్రమే చూడగలము. అనగా భగవంతుడు వాస్తవంగా నిరాకార స్వరూపం, నిర్వికార స్వరూపం, నిజానంద స్వరూపము. కానీ ఆత్మలమైనటువంటి మనము ఈ జనన మరణ చక్రంలోకి వచ్చి ఈ దేహం మీద వ్యామోహం పెరిగి దేహాభిమానం బాగా పెరిగిపోయింది. ఈ దేహాభిమానం పెరగడం వలన దేవతల యొక్క ఉపాసన చేస్తూ దేవతలకి కూడా ఆది అనాది దైవమైనటువంటి దేవైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే నా తండ్రి, నా తల్లి, నాకు సద్గురువు, నాకు సర్వ సంబంధాలు అనే విషయాన్ని మనం మర్చిపోయాము. ఎప్పుడైతే నా స్వరూపం నిరాకార నిశానంద స్వరూపము, జ్యోతిర్బిందు స్వరూపము ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ కూడా వాస్తవంగా నిరాకార్, ప్రపంచానికి అతీతంగా ఉండేటువంటి పరంధామ నివాసి, ప్రకృతికి విలక్షణమైనటువంటి వారు, అనంతుడు, ఎప్పుడూ ఉండేటువంటి వారు. కానీ ఆయన భక్తవత్సలుడు, భక్త పరాధీనుడు. కాబట్టి మనందరి సౌలభ్యం కోసం, విశ్వ కళ్యాణార్థం కోసం మనపైన ప్రేమ దయ వర్షం కురిపించి ముక్తి జీవన్ముక్తిని ఇచ్చేందుకు ప్రకృతిని ఆధారంగా చేసుకొని ఈ సృష్టి పైన అవతరించి ధర్మాన్ని మళ్ళీ తిరిగి సంస్థాపన చేస్తారు. అనగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సముద్ధరణ కార్యం కోసము ఈ లోకమున అవతరిస్తారు. కాబట్టి పరమాత్మ అవ్యక్తము, ప్రపంచాతీతము, పరంధాం నివాసి, అవ్యయం, సర్వోన్నతమైనటువంటి వారు అని దీని అర్థము. కానీ మనకి శక్తి లేకపోవటం వలన మనలాగే భగవంతుడు కూడా ఈ జనన మరణ చక్రంలోకి వచ్చేటువంటి నశ్వరమైన స్వరూపాన్ని కలిగినటువంటి
దేహదారి అని అనుకుంటున్నాము. తరువాత అదే అధ్యాయము 25వ శ్లోకంలో కూడా నాహం ప్రకాశః సర్వస్వ యోగ మాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం అనగా నా స్వరూపం అజం అవ్యయం, ఎప్పుడూ నశించేటువంటిది కాదు, నాశరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి దైవ స్వరూపము అజం. నేను అందరిలాగా జనన మరణ చక్రంలోకి వచ్చేటువంటి వారిని కాను. నేను అసన్మ, అభోక్త, అశరీరి, అయోనిస. ధర్మ కార్యం కోసం నేను ఎప్పుడు ఎలా తీసుకోవాలో అప్పుడు మాత్రమే ఈ ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. కాకపోతే నా ఈ స్వరూపాన్ని యోగ మాయ ఎప్పుడూ కప్పి ఉంటుంది కాబట్టి నేను అందరికీ కనిపించను. ఈ మాయని ఎవరైతే వివేకంతోనూ వైరాగ్యంతోనూ బుద్ధి నేత్రంతోనూ ఈ మాయని ఎవరైతే తొలగించుకుంటారో అటువంటి వారికి మాత్రమే నా దివ్య మంగళ స్వరూపం కనిపిస్తుంది. అనగా అవ్యక్తం, అవ్యయం, అజం, శాశ్వతం, కారణం, కారణానాం. ఈ స్థూల నేత్రాలకు కనిపించేటువంటి వ్యక్తమయ్యే స్వరూపము కాదు, ప్రకాశ స్వరూపము. ఆ తండ్రి సర్వజ్ఞుడు, త్రినేత్రి, త్రికాలదర్శి. అదే తరువాత కంటిన్యూషన్ 26వ శ్లోకంలో కూడా వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. అనగా నాకు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలన్నీ తెలుసు. అన్ని ప్రాణులని నేను తెలుసుకున్నాను, అన్ని ప్రాణులు నాకు తెలుసు, కానీ నేను మాత్రము ఎవ్వరికీ తెలీదు. అందుకనే ఆ భగవంతుని దివ్య స్వరూపమైనటువంటి ఆ లింగానికి గుర్తుగా మనం పెట్టినప్పుడు, ఆ జ్యోతిర్లింగం పెట్టినప్పుడు, ఆ జ్యోతిర్లింగం పైన 3 గీతలు మధ్యలో చుక్కా పెడతాము. అనగా 3 కాలాలకి, 3 లోకాలకి, 3 మూర్తులకి కూడా ఆది అనాది దైవము. ఆ తండ్రి సర్వజ్ఞుడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను తెలిసినటువంటి త్రికాలదర్శి. మరి ఆ సర్వలోక మహేశ్వరుని యొక్క స్వరూపం అవ్యయం, అవ్యక్తం అని తెలుసుకోలేనప్పుడు ఎవరు ఏ భక్తి భావనతో, ఏ శ్రద్ధతో, ఏ దేవతను ఉపాసన చేసినా, ఆరాధన చేసినా అటువంటి దేవతాపాసన యందు నేను శ్రద్ధని కలిగించి వారికి కావలసినటువంటి ఫలాన్ని నేనే ఇస్తున్నాను. దాన్నే 21వ శ్లోకంలో యో యో యాం యాం తనుం భక్త యో యో యాం యాం తనుం భక్తాః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదతామ్యహం. అటువంటి భక్తునికి శ్రద్ధను ఇచ్చి ఆ శ్రద్ధ ఎప్పుడు స్థిరంగా ఉండేలా చేసి ఆ దేవతా ఉపాసన చేయడం వలన ఇచ్చేటువంటి ఫలితము ఏ ఫలితము తను పొందుతారో ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి స్వరూపాన్ని కూడా నేనే అని ఇక్కడ భగవంతుడు మనకి చెప్తున్నారు. ఇలా భగవంతుని యొక్క దివ్య స్వరూపము ఈ నిశానంద స్వరూపం, పరబ్రహ్మ స్వరూపము. మరి ఈ స్వరూపం కోసం తెలుసుకోవాలి అన్నా, చింతన చేయాలి అన్నా, బుద్ధి యోగాన్ని జోడించి జన్మ జన్మాంతరాల యొక్క పాపాన్ని భస్మం చేసుకోవాలి అన్నా ఏకాంతము అవసరము, మౌనం అవసరము, అంతర్ముఖి స్థితి అవసరము. భగవంతుణ్ణి నేను సంపూర్ణంగా తెలుసుకొని ఆ తండ్రి ప్రేమలో లవలీనం అవ్వాలి అనేటువంటి తపన, కోరిక చాలా అవసరము. అప్పుడు మాత్రమే ఆ ఈశ్వరునితో మనస వాచ కర్మన బుద్ధి యోగాన్ని జోడించగలము. అందుకని శాస్త్రం ఎలా చెప్తుంది అంటే భగవంతుని కోసం తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. నేనెవరు, నేనెక్కడి నుంచి వచ్చాను, నా స్వరూపం ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నేను పొందాల్సిందేంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అదే ఏకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒక్క స్వరూపం కోసం తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, కర్మల గుహ్య గతి, డ్రామా యొక్క జ్ఞానము అన్నీ తెలిసి ఎప్పుడు పుణ్యకర్మలే చేసి
ఎప్పుడూ ఎటువంటి పాపము వికర్మలు చేయకుండా జీవితాన్ని సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల యందు భగవంతుని శక్తితో, భగవంతుని ప్రేమతో, భగవంతుని స్వరూపంతో, భగవంతుని జ్ఞానంతో ఆనందమయంగా చేసుకుని సంతృప్తిగా ఉండగలిగినటువంటి శక్తి మనకి కలుగుతుంది. జ్ఞానము అనగా ఆ ఉన్న ఒక్క దైవమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి, మహాదైవమైనటువంటి, దేవతలందరూ కూడా ఉపాసన చేసినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమేశ్వరునితో బుద్ధి యోగాన్ని జోడించి మనస్సు ఇంకెక్కడా కూడా భ్రమించకుండా ఏకాంతంలో ఉంటూ ఆనందాన్ని తీసుకుంటూ సర్వశక్తులతో, సర్వగుణాలతో మన స్వరూపాన్ని సంపన్నంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా తయారు చేసుకోవటమే ఈ జీవితం యొక్క లక్ష్యం.